నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని రూరల్ కార్యాలయంలో బూత్ క్లస్టర్లు, గ్రామ మండల క్లస్టర్లతో ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొని ప్రతి ఒక్కరి చేత ప్రమాణ స్వీకారోత్సవం చేయించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేసి పార్టీని బలోపేతం చేయాలని, తామెప్పుడు ప్రతి కార్యకర్తకి, క్లస్టర్కి, ప్రతి నాయకుడికి అండగా ఉంటామని పేర్కొన్నారు. ఎప్పుడు లేని విధంగా, ఏ పార్టీలో లేని విధంగా తెలుగుదేశం పార్టీలో పదవులు పొందిన వారందరికి కూడా ఒక ప్రత్యేకంగా గుర్తింపు ఇవ్వాలా. కార్యకర్త అయినా, నాయకుడైనా, అది ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా అందరూ కూడా పార్టీలో కార్యకర్తతో సమానమే. కార్యకర్త అధినేత, అధినేత కార్యకర్త అనే సిద్ధాంతాన్ని యువగళం రథసారథి, రాష్ట్ర మంత్రివర్యులు, భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ ఆశాజ్యోతి యువనేత శ్రీ నారా లోకేష్ గారిని వచ్చిన ఆయన మనసులో నుంచి వచ్చిన ఆలోచనే ఈరోజు ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న వారందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పట్ల శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆఫీసు ఎలా ఉంటుందో కూడా గత 18 నెలలుగా పార్టీ అధికారంలో రాకముందు కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత 18 నెలలు కానీ మీ అందరికి కూడా ఎంత అందుబాటులో ఉంటున్నాం. కార్యకర్తల పట్ల ఈ ఆఫీసుకున్న అభిమానం, ప్రేమ కూడా మరొకసారి ఈ మీటింగ్ ద్వారా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఈ ఆఫీసులో ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల క్షేమం, సంక్షేమం 1కి 3 సార్లు ఈ నియోజకవర్గంలో అత్యంత భారీ మెజార్టీ ఇచ్చి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు మాకు భిక్ష పెడితే నిరంతరం కూడా పార్టీని ప్రతిరోజు కూడా మరింత బలపరిచే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా చేయాలని మనకు ఒకటే లక్ష్యం. ఈ నియోజకవర్గంలో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో ఎలక్షన్స్ కు ముందు, ఏవైతే సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్నారో ఆ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇప్పించే విధంగా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది రాష్ట్రంలోనే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్కసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గం చూసే విధంగా గౌరవ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, యువనేత పవన్ కళ్యాణ్ గారు కానీ, యువనేత నారా లోకేష్ గారు కానీ, వీరి ఆధ్వర్యంలో, వారి ఆలోచనలతో, వారి ఆశీర్వాదంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నాం. మండలంకి వస్తే ఎన్ని అభివృద్ధి పనులు చేసామో, ఆ రోడ్డు, పైపు, కలవట్టు, కరెంటు, సాగునీరు, తాగునీరు అనే తేడా లేకుండా కూడా నెల్లూరు రూరల్ మండలంలో గతంలో ఎన్నడూ జరిగిన విధంగా ఈ 18 నెలల కాలంలో కొన్ని కోట్ల రూపాయలతో, అది రోడ్లైనా, 24 గంటల కరెంట్ అయినా, సాగునీరుకి సంబంధించి అయినా, త్రాగునీరైనా, డ్రైన్ అయినా, ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా నెల్లూరు రూరల్ మండలంలో ప్రత్యేకంగా తీసుకుని ఈ 18 నెలల కాలంలో ఎంత అభివృద్ధి చేశాం. ఇన్ని సంక్షేమ పథకాలు, ఇన్ని అభివృద్ధి పనులు చేస్తున్న తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని ప్రజల్లో చెప్పి ప్రజల ఆశీర్వాదం పొందే విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేయాల్సిన బాధ్యత కూడా ఉందని మీ అందరికీ తెలియజేస్తూ, మన లక్ష్యం రాబో లోకల్ బాడీ ఎలక్షన్లో అది సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, జెడ్పీటీసీ అయినా, కార్పొరేట్ అయినా 100కు 100% ఈ నియోజకవర్గంలో గెలవాలి. గెలుస్తున్నాం. అది మీ అందరి సహాయ సహకారాలను కూడా మరొకసారి మీకు తెలియజేస్తూ, ఎప్పుడు ఏ అవసరం ఉన్నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం మీ కుటుంబం లాంటిది. మీ కుటుంబంలోకి, మీ ఇంట్లోకి మీరు ఎలా వస్తారో నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కార్యాలయం కూడా మీ ఇంటితో సమానం. ఎప్పుడు వేషజాలు ఉండవు. ఈ ఎమ్మెల్యే ఆఫీసు మీకందరికి కూడా నిరంతరం కూడా చిన్న పనైనా, పెద్ద పనైనా మా శక్తి మేరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గౌరవం పెంచే విధంగానే చేస్తాను తప్పితే గౌరవం తగ్గించే విధంగా ఎప్పుడు ప్రవర్తించమని కూడా ఈ ప్రమాణ స్వీకారం సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ